బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో స్కూల్ డ్రాప్అవుట్స్ సంఖ్య పెరిగింది అనేటటువంటిది ఒక స్టడీ నివేదిక ఇచ్చింది. అసలు కారణం ఏంటి? ఎందుకు డ్రాప్అవుట్స్ పెరిగాయి? ఐలే గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్. అంటే ఇప్పుడు డ్రాప్అవుట్స్ పెరిగిరని చెప్తున్నారా, పెరగలేదని చెప్తున్నారా? డ్రాప్అవుట్స్ పెరిగినాయి. అంటే స్కూల్ మానేసే వాళ్ళ పిల్లల సంఖ్య పెరిగింది అనే ఒక నివేదిక చదివిన నేను. అది వాస్తవం 100%. అంటే ఇప్పుడు వాళ్ళు మేము పాఠశాలలు పెంచినాము, ఇంతకుముందు అన్న వాళ్ళు చెప్పారు కదా, పాఠశాలలు పెంచినామని చెప్పారు కదా. పాఠశాలలు పెంచితే ఇప్పుడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర పదుల సంఖ్యలో పిల్లలు ఎందుకుంటున్నారు? ఇవాళ వ్యవసాయ రంగంలో అనేక మంది పిల్లలు ఇంకా బాల కార్మికులుగా ఎందుకు మారిపోతున్నారు? ఒకవేళ విద్యా నాణ్యత పెంచినా కానీ, లేదంటే పిల్లలను అందరినీ నిర్బంధ విద్య చేసి చదివిపించి వాళ్ళని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి లెక్కలు చెప్తున్నప్పుడు మరి ఎందుకు వాళ్ళు డ్రాప్అవుట్ గా మారడానికి కారణం ఏమవుతుంది? అంటే సిద్ధశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రభుత్వానికి ఉన్నటువంటి సిద్ధశుద్ధి అంటే మిగతా వాటి మీద, ఆదాయం మీద, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల మీద పెట్టినటువంటి దృష్టి అంతా కూడా పిల్లల మీద పెట్టినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేదు. ఇవాళ విద్యను నడి రోడ్డు మీద వదిలిపెట్టేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. రాను రాను ఇంకా చాలా ప్రమాదకరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్య మీద. ఇవాళ ఎవరు చదివించుకున్న తన సొంతగా ప్రైవేటు పాఠశాలలో తీసుకోవాల్సిందే కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తామనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తే మా పిల్లలు బాగుపడతారు, జాబ్ వస్తుంది, రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి నమ్మకం ఎక్కడన్నా కల్పించగలుగుతున్నారా? ఇవాళ ఇంగ్లీష్ విద్య అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లీషు నేర్పిస్తే ఇవాళ ఇంకా తెలుగు మీడియమే నేర్పించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రపంచమంతా ఇంగ్లీష్ వైపు వెళ్ళిపోతుంటే, ఇంగ్లీష్ లో మాట్లాడాలని ప్రపంచమంతా కోరికలు కోరుకుంటే ఇవాళ ఇంకా మళ్ళీ మన భాషనే మాట్లాడాలనేటువంటి, అంటే వాళ్ళందరూ కూడా ఎవరుంటారు? ప్రైవేటు స్కూళ్ళల్లో మొత్తం కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ధనిక కులాలకు సంబంధించిన వాళ్ళు, పెట్టుబడిదారి కులాలు ఉంటారు. ఇవాళ పేద కులాలు అంతా కూడా ఎక్కడ ఉంటారు? ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు. అంటే వీళ్ళ చదువు మాత్రమేమో మన తెలుగు ఉండాలి, లేకపోతే ప్రాంతీయ భాష ఉండాలనేటువంటి నిబంధనలు పెడుతున్నారు. వాళ్ళ విద్యను వాళ్ళు అట్లా డెవలప్ చేసుకుంటున్నారు. పిల్లలు అంటే దళిత బహుజన పిల్లలకు ఇంకా చదువు నేర్పించేటువంటి పరిస్థితులు లేదు. చదువు నేర్చుకోవడానికి పిల్లలు ఇష్టంగా ఉన్నారు, కానీ నేర్పించడానికి ప్రభుత్వం ఇష్టంగా లేదు. ఇవాళ పాఠశాలలు అధ్వానంగా ఉంటున్నాయి, దాన్ని చూడడానికి అది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము పాఠశాలలు పెంచాం అనేటువంటి మాట అయితే ఏదైతే అన్నగారు చెప్పారో, పాఠశాలలు పెంచితే మరి మా టీచర్లకు ఎందుకు పెంచలేదు? ఎన్ని డిఎస్సీలు వేసారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డ్రాప్అవుట్స్ పెంచడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వము ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, పిల్లలకు చదివిద్దాం అనేటువంటి ఆలోచన లేదు. అంటే డెవలప్ చేద్దాం అంటే ఒక రాష్ట్రాన్ని, ఒక ఉన్నతమైనటువంటి విద్యను డెవలప్ చేద్దాం అనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కేరళ రాష్ట్రం లాంటిది విద్య మీద ఎక్కువ బడ్జెట్ పెట్టి, విద్యను ఎక్కువ ఉచిత నిర్బంధ విద్యను పెట్టి ఎక్కువ మందిని చదివించడం వల్ల ఇవాళ ప్రపంచ దేశాలలో వాళ్ళు డాక్టర్లుగా, మన రాష్ట్రంలో కూడా చాలా మంది నర్సులు వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లనే క్యూబా దేశం లాంటిది కూడా ఇవాళ వాళ్ళు కరోనా టైంలో ప్రపంచమంతా కరోనా టైంలో అలా ఇబ్బంది పడతా ఉంటే ఒక క్యూబా దేశానికి సంబంధించింది విద్యను డెవలప్ చేయడం వల్ల, డాక్టర్స్ ఎక్కువ మంది రావడం వల్ల ఒక్కొక్క దేశానికి 200 నుంచి 300 మందిని ప్రతి దేశానికి పంపించినటువంటి చరిత్ర. అంటే కేవలం విద్యతోనే కదా. కానీ ఆ విద్యను వీళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారు తప్ప వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వర్గాలు కానీ ఒక ఉన్నతంగా చదివించడానికి అనేకమైనటువంటి కార్పొరేట్ స్థాయి స్కూల్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, వాళ్ళు చదివించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ పేద ప్రజలకు, దళిత బహుజన పిల్లలకు చదివించాలంటే చదివిస్తే నేర్చుకుంటారు, చదువుకుంటే ప్రశ్నించే పరిస్థితికి వస్తుంది.
ప్రశ్నించే పరిస్థితికి వస్తే రేపు రాజ్యాధికారం అడుగుతారు, వాట అడుగుతారు, నిధులలో ప్రతి దాంట్లో వాళ్ళు అడుగుతారు. కాబట్టి వీళ్ళంతా కూడా తాగడానికి లేకపోతే గంజాయి అలవాటు చేసేటువంటి పరిస్థితి అండి ఇవాళ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినామని చెప్తున్నారు కదా. గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే ఇవాళ ప్రతి స్కూళ్ళల్లో గంజాయి బిస్కెట్లు, గంజాయి మొక్కలు దొరుకుతున్నాయంటే ఏ స్థాయిలో వీళ్ళు విద్యను డెవలప్ చేస్తున్నారు, ఏ స్థాయిలో చేసిర్రు వీళ్ళు?